హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ అండ్ గుడ్ మార్నింగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగే అండి, మండే. ఎవ్రీడే హాట్ వాటర్ తాగుతానండి నేను. ఉదయాన్నే లేగంలోనే హాట్ వాటర్, పాలు కాగబెట్టేసి అవి తోడేస్తానండి. అది నాకు రొటీన్ వర్క్ అండి. ఎందుకంటే పాలు మర్చిపోతానండి వంట చేసేటప్పుడు. అందుకనే ఉదయాన్నే పాలు పెట్టేసి ఉదయాన్నే వస్తాయండి మాకు. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వెరైటీ రెసిపీస్ చేయటానికి నేను ట్రై చేస్తాను. మా అత్తగారికి ఇచ్చానండి హాట్ వాటర్. నాతో పాటు నేను కూడా తాగాను. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాట్ వాటర్ తాగాను, పాలు కాగబెట్టాను. అది అయిపోయిన తర్వాత ఆకులు ఊడిచాను, అంట్లు కడిగాను, వంట దగ్గరికి వచ్చానండి. ఆ పని అంతా అయిపోయిన తర్వాత దోశ పిండి మొన్న 3 రోజుల క్రితమే పట్టానండి. ఈరోజు ఉంది, సరిపోద్ది. ఈరోజు దోశలోకి పల్లీ చట్నీ చేస్తున్నానండి. శనగిత్తనాలు, టమాటాలు, పచ్చిమిర్చి. ఈరోజు పుట్నాల పప్పు వేయలేదండి, మామూలుగా టమాటా పచ్చిమిర్చి లాగా ఎలా చట్నీ చేస్తారో అలా చేశాను. అవి ఎందుకంటే ఫ్రై అయితే ఆరతేయగండి, మిక్సీ పట్టడానికి ముందుగానే ఫ్రై చేసుకొని అటు పెట్టుకుంటానండి. అవి ఆరిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. తర్వాత నేనైతే టీ తాగను, కానీ మా అత్తగారు వచ్చారని టీ పెట్టి ఇస్తాను. మా అత్తతో పాటు నేను కూడా తాగేశానండి. ఎలా ఉన్నాయండి మా రెసిపీస్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తగారికి ఇచ్చి టీ నేను కూడా తాగానండి. అలాగే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. నా వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా వెరైటీ వంట కేకుని తయారు చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే ఈరోజు ఎండి చేపల గోంగూర వండానండి. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది, చాలా చక్కగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొన్ని ఇవి మెత్తళ్ళ ఏవో అంటారండి, నాకు అంతగా ఈ చేపలు తెలవదండి. నాకు మా వారు తెచ్చారు. అది తెచ్చిన తర్వాత నేను గోంగూర అయితే 2 రోజుల ముందే తీసుకున్నాను. చేపలు కూడా మా వారు తెచ్చిచ్చారు. అయితే అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు వండుతున్నానండి. ఒక 50 గ్రాములు అనుకుంటాండి ఇవి. 50 గ్రాములకి ఒక 3 కట్టలు తీసుకున్నానండి గోంగూర. అలాగే 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 స్పూన్లే కారం వేసానండి, 2 స్పూన్లు ఉప్పు అండి. అవి మసాలా కారం, కొంచెం పసుపు. కళాయి పెట్టానండి, కొంచెం జీలకర్ర, కొంచెం తాలింపులు, 1 స్పూన్ వేసాను. ఉల్లిపాయలు వేసానండి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి ఈ మొత్తం సిమ్లోని ఏ కర్రీ అయినా మనం అడుగంటకుండా మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. మనం ఏదైనా కర్రీ మాడితే అది టేస్ట్ అనేది ఉండదండి. అందుకనే కళాయిలు అనేది, మన బాణీలు అనేది కొంచెం మందగా ఉంటే కర్రీలు. అదిగోండి చట్నీ పట్టేశాను దోశల్లోకి అవి. అలాగే ఇటు కర్రీ చేస్తున్నానండి. ఉదయాన్నే ఇది ముందుగానే కర్రీ చేసి అక్కడ పెట్టుకుంటే రైసు తినేటప్పుడు పెడతానండి. నేను ముందు కర్రీ చేసి పెట్టుకుంటానండి. టిఫిన్, కర్రీ, ఇంట్లో బట్టలు ఉతకటం, అంట్లు కడగటం అది అయిపోతాయండి ఉదయాన్నే. అవి ఇంకా పెట్టట్లేదు, పెట్టడానికి ట్రై చేస్తాను. అవి కళాయిలో వేసి కొంచెం
ఫ్రై చేసి బాగా నీళ్ళు పోసి వేడి నీళ్ళతో కడిగేసి అట్లా 2-3 సార్లు మురికిపోయిందాకా కడిగేసానండి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది ఫ్రై అయిన తర్వాత చేపలు వేసానండి. చేపలు కొంచెంసేపు మగ్గిన తర్వాత నూనెలో ఉప్పు, పసుపు, కారం ఎంత వేసుకుంటే మనం ఉప్పు అంత వేసుకోవాలండి. ఎప్పుడైనా కొలత అంతే. 3 కట్టల గోంగూరకి నేను 2 స్పూన్లు కారం వేసానండి. అవి మగ్గిన తర్వాత ఉప్పు కారం వాటికి పట్టిన తర్వాత లాస్ట్లో వెంటనే గోంగూర పెట్టేశానండి. కారం వేసిన వెంటనే అది మంచిగా సిమ్లో మగ్గబెట్టానండి. మగ్గిన తర్వాత కొంచెం చెక్క లవంగా పేస్ట్ వేసాను, కస్తూరి మేతి వేసానండి. అది కూడా వేసాను. ఇటు పక్క దోశలు రెడీ అవుతున్నాయండి. మా అత్తగారు, మా పాప, మా వారు, నేను తినాలండి. మా బాబు హాస్టల్లో ఉన్నాడండి. కస్తూరి మేతి అండి, అది చెక్క లవంగం పేస్ట్ అండి, అది చేశాను ఉదయాన్నే. ఇది మీరు ఈరోజు టిఫిన్ ఏంటండి, మీ ఇంట్లో కర్రీ ఏంటండి, కామెంట్ చేయండి. ఇంకా మా వంటలు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారు వచ్చారండి. కూరగాయలు, మామిడికాయలు తీసుకొచ్చారండి మా వారు. అవి లోనకి తీసుకెళ్తున్నామండి. అక్కడ పెట్టింది కొంచెం బండికి తగిలి ఒక కాయ సగం కూడా కొంచెమే డ్యామేజ్ అయిందండి. మా అత్తగారికి పప్పాయి కాయ కట్ చేసి ఇచ్చానండి. మామిడికాయలు బాగున్నాయండి. పెరుగులో వేసుకొని తిన్నాను, చాలా బాగున్నాయండి. మా పాప నేను తిన్నాము. అలాగే కూరగాయలు కూడా చదిరానండి, మొత్తం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. వెంటనే ఆకుకూరలు కడిగేసానండి, అన్నీ తీసి. తోటకూర ఒక 3 కట్టలు, చుక్కకూర 2 కట్టలు, అలాగే కొత్తిమీర 1 కట్ట తెచ్చారండి. క్యారెట్, టమాటో, గుత్తి వంకాయ, పచ్చిమిర్చి, అలాగే బెండకాయ, దొండకాయ, ఇంకేం తెచ్చారండి, ఇంకంతే, అంతవాడికే తెచ్చారండి నందిగం నుంచి. దోసకాయ మా చెట్టుకి కాసిందండి, అది కూడా కట్ చేసి తీసాను. అవి 8 కాటికే కవర్లో పెట్టుకున్నానండి. కవర్స్ ఉండేయండి, అవి ఆన్లైన్లో బుక్ చేశాను, అది అయిపోయినాయి కవర్స్. ఆన్లైన్ పెట్టాలండి కవర్స్. అవి జిప్ లాక్ పేపర్ కవర్స్ ఉంటాయి కండి, అవి పెట్టాను నీట్గా. అలా తీసి ఉల్లిగడ్డలు నేను ఉదయాన్నే ఆటో వస్తే వాళ్ళ 4 కేజీలు 100 రూపాయలు అన్నారు. 2 కేజీలు తీసుకున్నానండి, మాకు సరిపోతే. వస్తూనే ఉంటారు కండి, అందుకనే 2 కేజీలు తీసుకుంటాను. ఎక్కువ తీసుకొని పాడు చేయనండి. ఇదివరకు అలా తీసుకొని పాడు చేసేదానండి తెలవక. ఓకే అండి, అలాగా ఫ్రిడ్జ్లో నీట్గా 8 కాటి కవర్లో పెట్టానండి. వారం 10 రోజులు మాకు వస్తాయండి. వారం అంటే 8-9 రోజులు అలా వస్తాయి. అవి ఆకుకూర ఆ క్లాత్లో చుట్టి పెట్టానండి, అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీరు మీ ఇంట్లో ఈరోజు ఏం కర్రీ చేశారండి, కామెంట్ చేయండి. అలాగే మా రెసిపీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. రేపు మార్నింగ్కి టిఫిన్కి రెడీ చేస్తున్నాను. 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నానండి, 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసాను. రేపు 2 రోజులైనా 3 రోజులైనా ఇంక ఇడ్లీ అండి. వారానికి 2 సార్లు నేను టిఫిన్కి నానేసుకుంటానండి. అది కొంచెం ముందే పడ్డదని అలాగా కట్ చేసి వేసానండి. ఓకే అండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేయండి. రేపటి నుంచి మళ్ళీ కలుద్దాం. వచ్చి ఈసారి వీడియోలో మంచి రెసిపీస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.